ఆపదల నుంచి కాపాడ్డమే కాకుండా మీకు అష్టైశ్వర్యాల్ని ప్రసాదించే హనుమంతుడు. ఆంజనేయుడు త్రేతాయుగంలో శ్రీరాముడికి నమ్మిన బంటుగా మెలిగాడు. సీతాన్వేషణకై లంకా ప్రవేశం చేసిన హనుమను పరాభవించాలని భావించి అక్కడి రాక్షసులు ఆయన తోకకు నిప్పు పెట్టాలని ప్రయత్నించగా ఆ నిప్పుతో లంకాదహనం చేసి తన శక్తిని చాటిన మహావీరుడు ఆయన. అంజనీసుతుడైన హనుమంతుని ఆరాధిస్తే దుష్ట శక్తులు, పిశాచాలు దరిచేరవని చాలామంది భక్తులు నమ్ముతారు. ఇప్పటికీ ఎవరికైనా భయమేస్తే శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అని హనుమనామ జపం చేస్తే ఆ భయం వెంటనే తొలగిపోవడం మనం చాలా సందర్భాల్లో చూశాం. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఒక రుద్రాక్షమాలను తీసుకుని హనుమంతుని ఫోటో ముందు కాని పూజ గదిలో కాని కూర్చుని ఓం హనుమంతాయ నమః పవననందాయ స్వాహ అంటూ మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే మీరు అత్యంత శక్తివంతులు మరియు ధైర్యవంతులు కావడంతో పాటు మీరు వజ్రకాయులుగా మారిపోవడం ఖాయం. దీంతో పాటు హం హనుమంతాయ రుద్రాత్మక హాంఫట్ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీరు శక్తివంతులుగా మారిపోతారు. ఇంకా ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహ అనే మంత్రాన్ని 21,000 సార్లు ఉచ్చరిస్తే మొండి రోగాలు, దుష్టశక్తుల పీడనం తొలగిపోవడమే కాకుండా జీవితంలో ఎదురైన ఇతర ఆటంకాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. సీత జాడ తెలుసుకున్న హనుమంతుడు ఆ విషయం వెంటనే శ్రీరామునితో చెప్పాలని సంతోషంగా బయలుదేరబోయాడు. సీతాదేవికి వీడ్కోలు పలికి వెళ్లబోతూ ఉండగా ఆమె పక్కనున్న మొక్కల వైపు చూసి పువ్వుల్ని కోద్దామనుకుంటే ఆ మొక్కలకి పువ్వులు లేవట. దాంతో దగ్గరగా ఉన్న తమలపాకుల్ని కోసి అతని తలపై పెట్టి అతన్ని దీవించిందట. సీత జాడ తెలుసుకుని వచ్చిన ఆంజనేయుణ్ణి అభినందిస్తూ వానరాలు తమలపాకుల మాలతో సన్మానం చేశారట. ఆ కారణాల వల్లనే ఆంజనేయునికి తమలపాకుల మాల అంటే ఇష్టమని చెప్తారు. ఎవరైతే ఆంజనేయ దండకం చదువుతారో వారి దగ్గరకు ఎలాంటి శక్తులు, కష్టాలు రావని నమ్ముతారు. ఆంజనేయ దండకం అంటే శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం అనే దండకం. ఈ దండకాన్ని పూర్తిగా చదవాలి. ఇలా చేస్తే హనుమంతుడు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.